భక్తులారా, సంపాదించిన ధనం చేతిలో నిలవకుండా నీళ్లలా ఎందుకు ఖర్చైపోతుందో తెలుసా? అది కేవలం మీ అవసరాల వల్ల మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్లే. ప్రతి నెల 1వ తేదీ కోసం 1000 కళ్లతో ఎదురుచూసి ఆ నగదు చేతికి అందగానే ఎంతో సంతోషపడి మరుక్షణమే ఆ ఆనందం ఆవిరైపోతుంటే ఆ వెనుక ఉన్న ఒక చేదు నిజం ఏమిటో, ఆ మానసిక వేదన ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, దైవానుగ్రహం దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. అది ఒక అందమైన ఉదయం. సూర్యకిరణాలు కిటికీ గుండా లోపలికి వస్తూ గదిని వెలిగిస్తున్నాయి. కాని మాధవ్ మనసులో మాత్రం చీకటి అలుముకుంది. నిద్రలేవగానే తన సెల్ ఫోన్లో వచ్చిన ఆ చిన్న సందేశం అతని ముఖంలో చిరునవ్వును తెచ్చింది. అది అతని నెల జీతం జమైనట్లు వచ్చిన సమాచారం. కాని ఆ చిరునవ్వు సెకను కాలం కూడా నిలవలేదు. వెంటనే అతని మెదడులో ఒక పెద్ద లెక్కల పుస్తకం తెరుచుకుంది. అద్దె, పాలవాడు, కరెంటు బిల్లు, పిల్లల చదువుల ఖర్చు. ఇన్ని వాయిదాలు చెల్లించాక చేతిలో మిగిలేది 0 అని అతనికి తెలుసు. అయ్యో, ఎంతటి దౌర్భాగ్యం! రక్తాన్ని నీరుగా మార్చి పగలనక రేయనక కష్టపడి సంపాదిస్తే చివరకు తనకంటూ ₹1 కూడా దాచుకోలేని పరిస్థితి. మాధవ్ ఒక మధ్యతరగతి ఉద్యోగి. తన ఆఫీసులో ఎంతో నిజాయితీగా పనిచేస్తాడు. తెల్లవారుజామునే లేచి ఆదరబాదరాగా తయారే రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణించి బాసు తిట్లు తింటూ కేవలం తన కుటుంబం సంతోషంగా ఉండాలని పరితపిస్తాడు. ఆ రోజు కూడా అలాగే తయారే ఆఫీస్కి బయలుదేరాడు. బస్సులో కిటికీ పక్కన కూర్చుని బయట లోకాన్ని చూస్తున్నాడు. కాని అతని ఆలోచనలు మాత్రం నిన్నటి రాత్రి భార్య అడిగిన కొత్త పట్టుచీర దగ్గరే ఆగిపోయాయి. తనకు ఉన్న అప్పుల మధ్య భార్య కోరికను ఎలా తీర్చాలో తెలియక అతని మనసు విలవిల్లాడిపోయింది. ఆఫీసులో అడుగుపెట్టగానే పనుల ఒత్తిడి మొదలైంది. కంప్యూటర్ ముందు కూర్చుని కళ్ళు కాయలు కాచేలా పనిచేస్తున్నాడు. పక్క సీట్లో ఉన్న తన స్నేహితుడు రాఘవ అడిగారు, ఏరా మాధవ్, ఈసారి జీతం పెరిగింది కదా, ఇంకేంటి పండుగేనా అని. మాధవ్ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. రాఘవ మాటలు అతని గుండెను గాయపరిచాయి. పెరిగిన జీతం కంటే పెరిగిన ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని అతనికి తప్ప ఎవరికీ తెలియదు. లోపల ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. అయ్యో, ఆ నవ్వు